దేవుని గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని లేఖనాల్లో ఆలోచించేద్దాం. మనం ముగించబోతున్నాం అనుకున్నాం, కానీ ముగించలేదు. స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. నిర్గమాకాండం ఇప్పుడేం తేకండి, నాకు డిస్టర్బ్ అవుతుంది. తర్వాత చివరిలో అనౌన్స్ చేస్తాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఇంకా మళ్ళీ ఇది కట్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి ఇదంతా. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17 నుండి కొన్ని వచనాలు చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం నుండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. యెహోవా అను నామమును ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. 34వ అధ్యాయం కూడా చదువుదాం, చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం నిర్గమాకాండం 5వ వచనం నుండి. మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల దోషమును కుమారుల మీదికిని. చదువుతున్నారా? మీరు జాగ్రత్త చదివితే భయం వేస్తుంది మీకు. మళ్ళీ చదువునా నేను. తండ్రుల దోషము కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. ప్రభు ఈ లేఖన భాగాలు మన అందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. ఇది ముగించబడే అంశం కాదని నాకు అర్థమవుతూ ఉంది. పోయే కొద్దీ కొనసాగుతూనే ఉంది. వద్దనుకున్నాను యాక్చువల్గా, కానీ ఒక చిన్న తలంపు. జస్ట్ ఈ సిరీస్ని ముగించే ముందు నెక్స్ట్ సిరీస్కి ఒక లింక్ కలుపుకుందాం ఈ వర్తమానం ద్వారా. తర్వాత మనం ఆలోచించబోయే మరొక వర్తమానాల పరంపరకు, ఆ ధారావాహికకు దీన్ని ఒక లింక్గా మనం జోడిద్దాం. లింక్ చేసుకొని తర్వాత మరొక సిరీస్ ఆఫ్ మెసేజెస్ను రానున్న దినాల్లో మనం విందాం. 33వ అధ్యాయం మనం చాలా వారాలుగా ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఇంచుకుమించు దాదాపు 10-11 వర్తమానాలేమో, మేబీ దాదాపుగా 10-11 వర్తమానాలు దేవుని మహిమను గురించి. మహిమ అంటే దేవుని మొత్తం, కాబోద్ అంటే బరువు అని, అంటే ద టోటాలిటీ ఆఫ్ గాడ్. మన దేవుడు ఎవరో ఆయన మొత్తాన్ని గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. ఆయన మొత్తంలో అంటే దేవునికి ఉన్నటువంటి సమగ్రతలో నుండి ఒక్కొక్క దేవుని లక్షణాన్ని ఒక్కొక్క వారం ఆలోచన చేస్తూ వచ్చాం. ఒక్కొక్క లక్షణం 2 వారాలు 3 వారాలు కొనసాగింది. దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన వ్యక్తిత్వంలో దాగి ఉన్న మహిమను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం ఇంతవరకు, దాదాపు నిన్న వారం వరకు. ఇంకొకటి మిగిలిపోయింది. వాస్తవానికి అది ఇంకెప్పుడైనా ఆలోచన చేద్దామని దాన్ని అట్లాగే అలా ఉంచాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని మనం ముగిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం ఆలోచిస్తున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దీంట్లో నుంచి దాంట్లోకి దాన్ని జోడించటం జరిగింది. అందుకనే దాన్ని ఇప్పుడు కాకుండా తర్వాత మనం ఆలోచించేద్దాం. దేవుని మొత్తం అంటే ద టోటాలిటీ ఆఫ్ గాడ్, ఆయనను గురించి ఆలోచిస్తూ ఉండగా దేవుని మహిమ ప్రదర్శించబడ్డ తర్వాత మన స్పందన ఏంటి అన్నది
మనం ఆలోచించాలి. ప్రభువు అర్థమైన తర్వాత, ప్రభువు అర్థం కాకముందు అనే ఒక 2 విషయాలు జీవితంలో ఉండాలి. ఆయన అర్థం కానప్పుడు మనం ఎలా ప్రవర్తించాం, దేవుడు అర్థమైన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఆయన సన్నిధిని అన్నది తప్పనిసరిగా వ్యత్యాసం మన జీవితాల్లో కనిపించాలి. వర్తమానం అర్థమైతే, వర్తమానం అర్థం కాకపోతే, మనసు పెట్టి వాక్యాన్ని వినుండకపోయింటే మీ యాటిట్యూడ్లో లేకపోతే మీ దైనందిన భక్తి జీవితాల్లో నాకు తెలిసి ఎలాంటి మార్పు కనిపించదు. ఎందుకంటే ఆయన నేటికి అర్థం కాలేదు కాబట్టి. నిర్గమాకాండంలో మనం చదువుకున్న లేఖన భాగంలో మోషే ఒక మనవి చేశాడు. అసలు ఇంత గొప్ప మనవి చేసిన ఈ వ్యక్తిని గురించి ఆలోచన చేస్తూ, ఈ వ్యక్తి కోరిన ఆ మనవిలో నుండి మన క్రీస్తు ప్రభువు పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. యేసు క్రీస్తు పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. ఈయన మనవిలో నుండి, ఈయన చేసిన మనవిలో నుండి యేసు క్రీస్తు వైపు కొంచెం ఫోకస్ చేద్దాం. అక్కడ నుండి వచ్చే వారం నుండి ఆయన మహిమను గురించి, క్రీస్తు ప్రభువు మహిమ కొత్త నిబంధనలో ఎక్కడ కనబడుతుందో, ఎలా కనబడుతుందో మనం ఆలోచన చేస్తూ వెళ్దాం. మోషే చేసిన మనవుని గురించి ఆలోచన చేయబోతున్నాం. దయచేసి మరొకసారి చూడండి, 33వ అధ్యాయం మనం చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను ఈ భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఇది ఒక మనవి, మోషే చేసిన మనవి. ఎందుకు ఈ మనవి చేశాడు? వినాలి, కొంచెం నా వైపు చూడాలి. ఎందుకు ఈ మనవి చేశాడు? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మోషే కొండ దిగటం, తడవు చేయటం, ఆలస్యం చేయటం చూసినప్పుడు మోషే అనేవాడు ఏమయ్యాడో తెలీదు. మనం ఇక్కడ నుండి బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోవాలి. మనకొక నాయకుడు అవసరం, మనకొక దేవుడు అవసరం, మనకొక దేవత అవసరం. అహరోను లే, మా కొరకు ఒక దేవతను తయారు చేయని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంగారును తీసి అహరోనుకి ఇస్తారు. అహరోను దానిని ఏం చేస్తాడంటే పోత పోసిన దూడగా చేస్తాడు. అందరూ దూడకు నమస్కారం చేసి మరుసటి రోజు పండుగ ఆచరించి అక్కడ బలులు అర్పిస్తూ వాళ్ళు ఒక మాట అంటారు. పొద్దున్నే అహరోను లేచి ఇలా మాట్లాడతాడు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా ఇదే అంటారు. ఎవరిని చూపించి? దూడను చూపించి. అది ప్రభు ఆ సీనాయి పర్వతం మీద కింద జరుగుతున్న సంగతులను ఎరిగిన ప్రభు మోషేను కిందికి వెళ్ళమంటాడు. వెళ్ళిన తర్వాత మోషే అక్కడ పలకలను పగలగొడతాడు, ఆవేశంతో కిందికి వస్తాడు. వీళ్ళ మీద శాపవచనాలు పలుకుతాడు. అంటే శాపవచనాలు కాదులేండి, ప్రభు ఆయనకు విరోధంగా వారు పాపం చేశారని వారిని గద్దిస్తూ మాట్లాడతాడు. తర్వాత లేవీలందరూ నా పక్షాన రమ్మంటాడు. లేవీలందరూ ఆయన వైపు వస్తారు. లేవీలు వచ్చి ఎవరెవరైతే ఆ పాపంలో పాల్గొన్నారో వాళ్ళను సంహరిస్తారు. అది అయిపోయిన తర్వాత ప్రభు ఒక మాట అంటాడు, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో పాటు రాను అంటాడు. ఇక మీరే వెళ్ళిపోండి, మీరు మాటి మాటికి నాపై మీరు అవిధేయత చూపుతూ ఉన్నారు, నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు మోషే చేసిన మనవి మనం ఇందాక చదువుకున్నాం. నీవు రాకపోతే మమ్మను కూడా ఇక్కడి నుండి తీసుకొని పోవద్దు అని అంటాడు. ఆ మనవి చేసిన వెంటనే ప్రభు ఏమంటాడు చూడండి, అది 17వ వచనం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పిగా. ఓకే మోషే, నేను వింటా, నువ్వు చెప్పినట్లే వింటా, మీతో పాటు నేను ప్రయాణం చేస్తా అని వింటా. ప్రభు చెప్పేస్తాడు. అక్కడికి ఆగిపోవాలి కదేనా, అక్కడికి ఆగిపోవాలి కదా, అక్కడికి ఆగల. అక్కడ మరలా ఒక మనవి చేస్తాడు. అదే మన ధ్యానాలకు కారణం. ప్రభువా, దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, నీ మహిమను నాకు చూపుము అనగా, దేవుని మహిమను తనకు చూపించమని మరొక మనవిని చేస్తాడు. నాకు ఇలా చెప్పాలని ఉంది. ఈ మధ్యాహ్న కాలం వేళ మన పాఠం అదే. ఈ దైవజనుని జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఏదైతే, బాగా వినాలి, ఏదైతే మోషే మనవి చేశాడో
నీవు మాతో పాటు రావాలి ప్రభువా అని. సరే వస్తాను అని అన్నాడు. అక్కడికి ఆగిపోయి ఉండాలి. ఆగిపోలే మోషే. ఇంకొక మనవి చేశాడు, నీ మహిమ మాకు చూపించు అని అన్నాడు. ఏ మోషే? నేను ఇంతకుముందే చెప్పాను. అగ్ని జ్వాలలలో దేవుని మహిమను చూసిన మోషే, ఎర్ర సముద్రం రెండుగా పాయలవటం కల్లారా చూసినటువంటి మోషే, బండ నుండి నీళ్లు స్రవించి లక్షల మంది ప్రజలకు త్రాగటానికి దేవుడు నీళ్లను ప్రవహింపచేసినటువంటి మోషే, మారా నీళ్లను మధురంగా మార్చిన మోషే, సినాయి పర్వతం మీద దేవుని యొక్క మహా తేజస్సును చూసినటువంటి మోషే, 70 మంది పెద్దలతో పాటు ఎక్కిపోయి దేవుని సింహాసనాన్ని చూసిన మోషే, దేవునితో పాటు ఎడతెగక సహవాసం చేస్తున్న మోషే, తృప్తి పడకుండా ఆగిపోకుండా ఇంకా కావాలని ఇంకొక మాట అడుగుతాడు, దేవా నీ మహిమ నాకు చూపించు అని. ఒక మాట, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం నిరంతరంగా కొనసాగాలి అంటే అది తప్పనిసరిగా కొంచెం కష్టముతోనూ ప్రయాసతోనూ కూడుకున్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం నిరంతరంగా కొనసాగాలంటే అది కొంచెం కష్టముతోనూ ప్రయాసతోనూ కూడుకున్నది. దానికి కొంత శ్రమ అవసరం, పరిశ్రమ అవసరం, ప్రయాసపడాలి. నేను ఒక మాట ఇలా రాసుకున్నాను, దేవునితో మన సంబంధాన్ని, వింటున్నారా? దేవునితో మన సంబంధాన్ని తాజాగా చాలా కాలం పాటు కొనసాగించాలి అంటే, దేవునితో మన సంబంధాన్ని తాజాగా చాలా కాలం పాటు కొనసాగించాలంటే ముందస్తు ఆలోచన, కృషి, నిరంతర శ్రద్ధ అవసరం. దేవునితో పాటు మన సంబంధాన్ని తాజాగా నిరంతరం చాలా కాలం పాటు కొనసాగించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరం, తప్పనిసరిగా ప్లాన్డ్గా ఉండాలి, కృషి ఉండాలి, నిరంతర శ్రద్ధ అవసరం. ఒకసారి మన జీవితాల్ని ఒకసారి మనల్ని మనం తనిఖీ చేసుకుందాం, లేకపోతే మనల్ని మనం పరీక్షించుకుందాం, సమీక్షించుకుందాం. ఈ సమీక్ష దగ్గర మనం మూడిటికి అలవాటు పడిపోయాం. ఉదాహరణకి క్వైట్ టైంకి అలవాటు పడిపోయాం. క్వైట్ టైం కూడా మెకానికల్ అయిపోయింది. రోజు ఉదయం లేవటం, ధ్యానించటం, లేకపోతే వాక్యాన్ని చదవటం, వెళ్ళిపోవటం, ఇది రొటీన్ అయిపోయింది. మందిరానికి వచ్చి కూర్చోవడం కూడా జస్ట్ ఒక అలవాటు అయిపోయింది. ఇది ఒక అలవాటు, ఒక ప్రక్రియ అంతే. ఇది ఒక అలవాటు అయిపోయింది. దేవుని సేవకులకు కానుకనో, లేకపోతే సొమ్మో, లేకపోతే మందిరంలో కానుక ఇవ్వటమో, ఇది కూడా మనకు ఒక అలవాటు అయిపోయింది. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట మాట్లాడతాడు. మోషే మనవిలో నుండే మనం ఆలోచిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మనవి చేస్తాడు పౌలు. అప్పటికి ప్రభువుని ఎరిగి 25 సంవత్సరాలు అవుతుంది పౌలు. ఆయన చేసిన ఒక మాట చూడండి, ఆయన మాట్లాడిన మాటను ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నాను, లేకపోతే 8 నుండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ మాట చదువుతారా? క్రీస్తును సంపాదించుకొని అనే మాట అన్నాడు. అప్పటికి రక్షించబడి 25 ఏండ్లైంది. వినాలి. పౌలు రక్షణ పొంది సేవలోనికి వచ్చి 25 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. 25 ఏండ్ల తరువాత కూడా ఫిలిప్పీలకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తును సంపాదించుకొని. ఇంకా ఏం సంపాదించుకుంటాడు? క్రీస్తును ఇంకా ఏం సంపాదించుకుంటాడు? 25 ఏండ్ల తరువాత కూడా నేను ఆయనను గూర్చిన జ్ఞానం నేను సంపాదించుకోవాలనున్నాను, ఆయనను సంపాదించుకోవాలన్నాను. క్రీస్తును సంపాదించుకొని అనే మాట. 25 ఏళ్ళ అనంతరం కూడా నేను ఇంకా క్రీస్తును అంటే సంపాదించుకోవాల్సినంత ఆయనను సంపాదించుకోవాలి. మన భాషలో మాట్లాడుకుందామా? యేసుక్రీస్తును అనుభవించాల్సినంత
ఆస్తిని సంపాదించుకొని, ఈ మాట మనకు బాగా తెలుసు, డబ్బును సంపాదించుకొని, ఆస్తిని సంపాదించుకొని, డబ్బును సంపాదించుకొని తృప్తి ఉంటుందా? ఇక్కడ ఆస్తి దగ్గర, డబ్బు దగ్గర తృప్తి ఉంటుందా? ఎవరైనా తృప్తి పొందారా? చాలు, మోర్ దాన్ ఎనఫ్, నాకు కావలసినంత సొమ్ము ఉంది, ఆస్తి ఉంది అని ఎవరైనా తృప్తిగా ఉన్నారా? పౌలు కోరిక ఏంటంటే యేసుక్రీస్తును ఇంకా నేను సంపాదించుకోవాలి, ఆయనను నేను మరి ఎక్కువగా అనుభవించాలి. తర్వాత ఒక మాట మాట్లాడతాడు చూడండి, 3వ అధ్యాయం తర్వాత వచనం చూడండి, అదే 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకొనటలేదు అని అన్నాడు. నేను ఇంకా అనుకోలా, నేను గెలిచితినని అనుకోలా, నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోలా, నేను నాకున్న ఈ స్థితితో నేను తృప్తి పడలేకపోతున్నా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు నా క్రైస్తవ జీవితంతో, నాకు ఇంకా ఎక్కువ కావాలి, నాకు ఇంకా ఎక్కువ కావాలి, క్రీస్తును నేను మరి ఎక్కువ సంపాదించాలి, భక్తిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను ఇంకా మరింత లోతుల్లో తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని గురించి మరి ఎక్కువగా నేను ఎరగాల్సి ఉంది. నేను క్రీస్తును సంపాదించుకొని 25 ఏండ్ల తరువాత పౌలు రాస్తున్న మాట. పౌలంతటి భక్తుడే అన్నేండ్ల అనంతరం లేఖనాలను నిశితంగా పరిశీలించి 3వ ఆకాశానికి కొనిపోబడి పరదైసులో ఉన్నటువంటి ఆ వచింప శక్యము కాని మాటలను వినినటువంటి పౌలంతటి వాడే ఇంకా నేను యేసుక్రీస్తును సంపాదించుకోవాలి అంటే మన సంగతి ఏంటి చెప్పండి? ఒక మాట, దయచేసి మనకున్నటువంటి ఆత్మీయ స్థితితో ఎప్పుడూ కూడా ఒక క్రైస్తవుడు సంతృప్తి చెందకూడదు. ఈ ఆత్మీయ స్థితితో ఒక క్రైస్తవుడు ఎన్నటికీ కూడా సంతృప్తి చెందకూడదు. నాకు చాలు, నేను అనుభవించాల్సింది అనుభవించాను అని ఎన్నటికీ సంతృప్తి చెందకూడదు. మోషే పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మనం రానున్న దినాల్లో మనం ఆలోచన చేయబోతున్న సంగతులు కూడా అదే. ప్రభువును గురించి మరి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం, ఆయన దైవత్వాన్ని, థియాలజికల్ పాయింట్స్ మనం కొన్ని గతంలో ఆలోచన చేసాం, ఇంతవరకు ఆలోచించింది. ఇప్పుడు క్రీస్తును మరి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, క్రీస్తును సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం, యేసుక్రీస్తును మరి ఎక్కువగా మనం సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం, ఆయనను అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఎక్స్పీరియన్స్, అనుభవంలో యేసుక్రీస్తును అనుభవిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో మన అనుభవాలలో నుండి మనం సాగి వెళ్ళటం అన్నది క్రైస్తవ జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది. దాదాపు మన ఈ నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో మోషే చేసిన మనవి కూడా ఇంచుమించాలంటిదే. ఇన్ని అనుభవాల తర్వాత కూడా, ప్రభువా నాకు నీ మహిమను చూపించవా? రైట్. ఆయనను మరింత లోతుగా తెలుసుకోవాలి అంటే, క్రీస్తు ప్రభువును కానీ దేవునిని కానీ మరింత లోతు, ఇంతవరకు తెలుసుకున్నాం కదా అంటారేమో, నేను అందుకనే ఇది లింక్ అని చెప్పాను. ఇంకా తెలుసుకోవాలి అని అంటే, ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎట్లా ఉండాలి? మోషే ఒక జీవితాన్ని, తెలుసుకున్నటువంటి మోషే జీవితాన్ని 3 దశలలో మనం చూడబోతున్నాం. దయచేసి రండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం మరొకసారి చదువుతున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం, 33:17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపించుము అని అన్నాడు. ఇలా చెప్తాను. నెంబర్ 1, మోషేలో కనిపిస్తున్న మొదటి లక్షణం ఏంటి అంటే పరిశుద్ధమైన అసంతృప్తి అంటాను నేను దీన్ని. అసంతృప్తే కానీ ఎలాంటిది? ఇది పరిశుద్ధమైనది. నాకు ఆ పదమే బాగా నచ్చింది. అసంతృప్తి అంటే ఇది జనరలైజ్ అవుతుంది. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉన్న వస్తువుల దగ్గర అసంతృప్తి అనే పదాన్ని వాడతాం, అన్నిటి దగ్గర అసంతృప్తి అంటేనే ఒక నెగిటివ్ మీనింగ్ వెళ్ళిపోతుంది, అర్థమైపోతుంది. అందుకనే దీనికి ఒక పేరు పెట్టుకుందాం. మోషే ఇన్ని అనుభవాల తర్వాత కూడా దేవునిని ఇంత చక్కగా అర్థం చేసుకున్న తర్వాత కూడా
అసలు 70 మంది పెద్దలతో పాటు ఎక్కిపోయి సింహాసనం కింద నీలకాంతమయమైనది ఏదో ఒకటి చూసిన తర్వాత, అన్ని రోజులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత కూడా ఈయనకి ఇంకా ఆకలి తీరలా. చాలేనైనా నీకు కావాల్సినంత దొరికిందంటే, లేదు ప్రభువా, ఐ నీడ్ మోర్, నాకు ఇంకా ఎక్కువ కావాలి, నీ మహిమ నాకు చూపించు అన్నాడు. సో మోషేది మొట్టమొదటిది, దేవునిని మరి ఎక్కువగా తెలుసుకోవాలి అంటే మోషేకున్నటువంటి లక్షణం అనుకుంటే చాలు. ఏంటది? నెంబర్ 1, పరిశుద్ధమైన అసంతృప్తి. ఎలాంటి అసంతృప్తి? మళ్ళీ చెప్పాలి నాకు. పరిశుద్ధమైన అసంతృప్తి. ఈ అసంతృప్తి పరిశుద్ధమైంది. ఈ అసంతృప్తిలో పాపం లేదు. మోషేకున్నటువంటి అసంతృప్తి పాప సంబంధమైనది కాదు. తృప్తి పొందలా, సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఎవరినో ఎరగాలి, ఇంకా ఏదో అర్థం కావలసి ఉంది. ఒకవేళ దేవుణ్ణి అర్థం చేసుకుంటే, బాగా వినాలి, దేవుణ్ణి అనుభవించగలిగితే ఒక మాట పలుకుతారు. మనకు బాగా తెలిసిన కీర్తన ఒకటి. బాగా తెలిసిన కీర్తన అంటే మీరు టక్కుమని చెప్పాలి, నెంబర్ కూడా చెప్పండి. బాగా తెలిసిన కీర్తన అంటే మీరు వచనం అధ్యాయం చెప్పేసేయాలి. 23వ కీర్తన మొదటి చరణం చూద్దాం ఒకసారి. 23వ కీర్తన మొదటి చరణం, రైట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇంగ్లీష్లో బాగుంటుంది, నాకు ఇంకేమీ అవసరం లేదు. అది వాస్తవానికి. ఇంగ్లీష్లో అయితే ఐ షల్ నాట్ వాంట్, నాకు ఇంకేమొద్దు. యెహోవా నా కాపరి, నాకు ఇంకేమీ అవసరం లేదు. లేమి కలుగుదని తెలుగులో ఉంది, కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఇక నాకు ఇంకేమీ అక్కర్లా అంటే, పరిశుద్ధమైన అసంతృప్తి ఎందుకు ఉండాలి అంటే, దేవునిలో తృప్తి ఉంది. వాస్తవానికి దేవునిని నిజంగా మనము అనుభవించగలిగితే ఒక స్థాయికి వస్తాం, నాకేమీ అవసరం లేదు అనేంత స్థాయికి వస్తాం. నాకు నీవు చాలు ప్రభువా అనే స్థాయికి వచ్చేస్తాం. నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకేమీ అక్కర్లా. ఆయన నా కాపరి, హీ ఈజ్ మై షెఫర్డ్. ఆయన నా కాపరి, నాకు ప్రభువు ఉన్నాడు, నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఇంకొక ఆయన కూడా ఈ దశకు వచ్చాడు. 73వ కీర్తన మీకు తెలుసు, నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. 73వ కీర్తన 25వ చరణం. 73వ కీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఐ షల్ నాట్ వాంట్ అంటే అదే, నాకు ఇంకేమీ అవసరంలా, ప్రభువా నీవు ఉన్నావు చాలు. ఎందుకు పరిశుద్ధమైన అసంతృప్తి మనకు ఉండాలి అంటే, నమ్మండి, ఆయనను నిజంగా అనుభవిస్తే ఇంకా ఏది వద్దు అనేంత సంతృప్తి ఉంటుంది ఆధ్యాత్మికతలో. నాకు ఇంకేమీ అక్కరలేదు అని, దేనిపై మనసు లేనంత, దేనిపై మనసు పడనంత, మరి దేనిని కోరుకోలేనంత. 73వ కీర్తనలో ఏం కోరుకున్నాడు వాస్తవానికి ఆసాపు? చూడండి, పక్క వచనమే. ఏం చూశాడు, ఏం కోరుకున్నాడు, ఏమేం గమనించాడో చూడండి. 73వ కీర్తన 3వ చరణం. భక్తిహీనుల క్షేమం అని అన్నాడు, వారి క్షేమాన్ని చూశాడు. తరువాత 6వ వచనం, లేకపోతే అక్కడే చూడండి 5వ వచనం. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు అని అన్నాడు. వారికి తెగులు పుట్టదు అని అన్నాడు. వారి క్షేమాన్ని చూశాడు, వారి ఆరోగ్య స్థితిని చూశాడు, వారి హృదయ ఆలోచనలను చూశాడు. 12వ వచనం, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ఏమనుంది, ధనవృద్ధి చేసుకుందరని. వాళ్ళ ధనాన్ని చూశాడు, ధనమును చూశాడు, ఆశించాడు. వారి ఆరోగ్యాన్ని చూశాడు, ఆశించాడు. వాళ్ళ క్షేమాన్ని చూశాడు, ఆశించాడు. 73వ కీర్తన 25వ చరణం దగ్గరకు వచ్చేసరికి, ప్రభువును అనుభవించిన తర్వాత, ఆయన ఆలయములోనికి వెళ్ళి ఆయనను అర్థము చేసుకున్న తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నీవు నాకుండగా నాకు ఏదియో అక్కర్లేదు. ప్రియులారా,
ఆత్మీయ జీవితంలో ప్రస్తుత స్థితితో సంతృప్తి పడకండి. ఆయన మనకు మరి ఎక్కువ కావాలి. ఎంత అంటే నాకు ఇంకేమీ వద్దు అనేంత, ఆయన మాత్రమే చాలు అనేంత, ప్రభువు మాత్రం నాకు చాలు అని తృప్తి పడేంత, ఏమీ లేకపోయినా పర్వాలేదు అనేంత. నాకు ఒక్క వ్యక్తి గుర్తొస్తా ఉన్నాడు ఈ సందర్భాలన్నింటిలో. ఏమాత్రం సనగకుండా, దేవునిపై విరోధంగా మాట్లాడకుండా, ఆకలిని వ్యాధిని అనుభవించిన ఒక భక్తిపరుడు యేసుక్రీస్తు నోటి మాటతో చెప్పాడు ఆ భక్తిపరుని గురించి. ఎవరో తెలుసు? ఆయన పెద్దగా లేదు, ఒక 3 వచనాలు ఉంటుంది అతని గురించి. రెండు వచనాలు అంతే ఆయన గురించి రాయబడింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతునితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎవరతను? లాజరు. పక్కనే ధనవంతుడున్నాడు, అసూయపడలా, ఈర్ష్యపడలా, కడుపు నిండా తింటున్నాడు. ఈయనకు ఆకలి ఉంది, ప్రభువుని విడిచిపెట్టలా. అతని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాడు, ఇతనికి ఆరోగ్యమే లేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ప్రభువుని విడిచిపెట్టలా. ఎవరు తృప్తినిచ్చారు? ఎవరి చేత తృప్తిపరచబడ్డాడు? యెహోవా నా కాపరి, నాకు ఇంకేమీ అవసరం లేదు, నీవు నాకుండగా నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. ఆసాపు చెప్పినట్టు అనుభవంలో ఈ భక్తుని జీవితంలో అనుభవాన్ని చూస్తాం. నమ్మండి, మోషేకున్న పరిశుద్ధమైన సంతృప్తి మనకు కూడా కావాలి. ఇప్పటి ఈ స్థితితో మీ స్థాయి ఏంటో నాకు తెలియదు, బట్ ఈ స్థితితో తృప్తి పడకండి. ఆయనను మరి ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయనను మరి ఎక్కువగా అనుభవించాలి, ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి, ఇంకా చాలా లోతుల్లోనికి వెళ్ళాలి. అక్కడ ఆయనలో నుండి వచ్చే మాధుర్యాన్నంతా, భక్తిలోని రమ్యతనంతా మనం అనుభవించే స్థాయి ఒక చోట వస్తుంది. అక్కడికి వెళ్ళేంత వరకు ఆగకూడదు, లోపలికి వెళ్దాం, చాలా లోతుల్లోనికి వెళ్దాం. అంతవరకు భక్తి విషయంలో ఈ పరిశుద్ధమైన అసంతృప్తి మనకు అవసరం. డోంట్ సాటిస్ఫై. మీరు దీంతో తృప్తి పడకండి. మోషేది పరిశుద్ధమైన అసంతృప్తి, పౌలుది పరిశుద్ధమైన అసంతృప్తి. నీ భక్తి జీవితంలో అసంతృప్తి ఉందా? నాకు ఇంకా కావాలి ప్రభువా, నాకు ఇంకా కావాలి, నిన్ను మరి ఎక్కువగా ఎరగాలి అని. ఎందుకు అంటే ఆయనలో నాకేది వద్దు అనేంత తృప్తి ఉంది యేసుక్రీస్తులో. అదే మాట మనం చూస్తాం. చూడండి, మరొక వచన భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. పేతురు 2వ పత్రికలో మరొక మాట చెప్తాడు. అసలు యేసుక్రీస్తు లో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన, అక్కడి నుండి మీరు జాగ్రత్తగా చదవండి. మనల్ని పిలిచిన వాడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున, ఆయన దైవశక్తి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం కావలసిన వాటన్నిటినీ ఇస్తుంది. అంటే ఆయనలో అన్నీ ఉన్నాయి, యేసుక్రీస్తులో అన్నీ ఉన్నాయి. భక్తికి జీవానికి కావలసినవన్నీ ఉన్నాయి. అనుభవించారా? అనుభవించాల్సినంత క్రీస్తు ప్రభువును, యేసుక్రీస్తును అనుభవించాల్సినంత అనుభవించామా? ఈ మాట అడగండి, తప్పలేదు. ప్రభువా, నేను సంపూర్ణంగా అనుభవించడానికి నాకు సహాయం చేయండి. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం, ఆయన మరణ పునరుత్థానములో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నానంటాడు పౌలు. ఆయనను మరి ఎక్కువగా ఎరగాలి. ఆయనలో భక్తికి జీవానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఏది వద్దనేంత తృప్తి ఉంది. మాత్రమే కాదు, ఆయనలో సమస్తము లభిస్తాయి. ఎందుకు అంటే ఆయనలో సమస్తము లభిస్తాయి. ఇంకేది వద్దు అని ఎందుకు అనుకుంటామంటే ఆయనలో మనకు సమస్తము లభిస్తాయి. ఆ తృప్తి యేసుక్రీస్తులో మనం పొందగలుగుతున్నామా? ఇప్పుడు ఇక్కడ ఈరోజు
ప్రస్తుత నీ ఆత్మీయ స్థితిలో ప్రభువు నాకు చాలు, ఆయనలోనే నాకు అన్నీ ఉన్నాయి అనేంత తృప్తి మన అంతరంగాలకు ఉందా? మరొక వచనం చూడండి, ఎఫెసీయులకు రాస్తూ పౌలు మరొక మాట అంటాడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి తృప్తి, దాన్ని అనుభవించేంత వరకు తృప్తి పడకండి దయచేసి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అని అన్నాడు. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు. వాడుక భాషలో ఇలా ఉంటుంది, వినండి. వాడుక భాషలో ఏమంటారంటే అపారమైన సంపద అంటాడు. ఈ పదాలు మనకు బాగా ఇష్టం. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏందబ్బా అది అనుకుంటాం కదా. వాడుక భాషలో ఏమన్నటో తెలుసా? అపార సంపద అని ఉంటుంది. ఎవరిలో? యేసుక్రీస్తులో. యేసుక్రీస్తులో అపారమైన సంపద ఉంది. మానవ జ్ఞానము కొలువ జాలనంత ఐశ్వర్యవంతుడైన మానవ జ్ఞానము కొలువ జాలనంత ఐశ్వర్యవంతుడు. కింద ఒక మాట చూడండి, మూల భాషలో 2 అని సంఖ్య వేసి అడుగు జాడలు పట్టశక్యము కాని అని, అంటే గుర్తుపట్టుకోవడానికి కూడా వీలు లేనంత ఐశ్వర్యం యేసుక్రీస్తులో దాగి ఉంది. ఆయన నిండా నిండి ఉంది. మరెవ్వరూ అవసరం లేనంత యేసుక్రీస్తు నాకు చాలు అనే తృప్తి మన అంతరంగంలో కలగాలి. ఆయన చాలు. నేను అందుకనే ఒకసారి మనం ఆయన ఫోకస్ చేద్దాం. యేసుక్రీస్తును చూసే ప్రయత్నం ఇది, అంతే. నీ మహిమను నాకు చూపించు అనే దాంట్లో పరిశుద్ధమైన అసంతృప్తి ఉండి, ఎందుకు అసంతృప్తి ఉండాలి అంటే ఆయనలో చాలు, నాకేమీ వద్దు అనేంత తృప్తి ఉంది. ఆయనలో సమస్తం దొరుకుతాయి. ఆయనలో అపారమైనటువంటి ఐశ్వర్యం ఉంది. పరలోకాన్ని ఒకసారి చూద్దాం. పరలోకపు కోణములో యేసుక్రీస్తు ఎలా కనిపిస్తాడో ఒక్కసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చూద్దాం. చూడండి, దానిలో ఏ దేవాలయము కనబడలా, ఏం లేదు. సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం. ఇంకేమీ అక్కర్లా. పరలోకములో కూడా ఆయన ఉంటే ఇంకేమీ అక్కర్లా. సూర్యుడు అక్కర్లా, చంద్రుడు అక్కర్లా, దేవాలయం అక్కర్లా, కాంతి అక్కర్లా, మరేమీ అక్కర్లా. ఆయన చాలు. పరలోకములో అత్యంత తృప్తి ఎవరంటే యేసుక్రీస్తే, అంతే. మరేమీ అక్కర్లేనంత, మరేమీ కోరుకోనంత. గొర్రెపిల్లయే దానికి దీపం. ఆయన మహిమే అందులో ప్రకాశిస్తుంది. ఆయన చాలు. పరలోకానికి కూడా తృప్తి ఏంటంటే, పరలోకములో కూడా తృప్తి ఏంటంటే యేసుక్రీస్తే. ఆయనను అనుభవించాల్సినంత అనుభవించలా. అందుకే ఏముందబ్బా ఇంతే కదా అనిపిస్తుంది క్రైస్తవ్యం కదా. ఏముందబ్బా ఇంతే కదా, ఇంకేమి ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, చర్చికి పోతున్నాం, ఇంకేముంది, సువార్త చెప్తాం, ఇంకేముంది, ఆరాధిస్తాం, ఇంకేముంది, వాక్యం చెప్తాం, ఇంకేముంది, ఏముంది క్రైస్తవ్యంలో. నేను ఒక మాట చెప్తాను, క్షమించండి ఈ మాట అంటున్నందుకు. నీకు దేవుడు, భక్తి, క్రైస్తవ్యంలో ఇంకేముంది అనిపించిందంటే, ఆధ్యాత్మికతలో క్రైస్తవ్యంలో నీకు మించిన దారిద్ర్యత ఇంకెవరికి లేదు. యు ఆర్ సో పూర్. నువ్వు చాలా దరిద్రతలో ఉన్నావు. అంటే నీకు ఏమీ అర్థం కాలా. క్రీస్తులో ఉన్న ఐశ్వర్యం అర్థం కాల, క్రీస్తులో ఉన్న సంపద అర్థం కాల, క్రీస్తులో ఉన్న తృప్తి అర్థం కాల. పరలోకంలో యోహాను చూస్తూ అంటాడు, మరేమీ అక్కర్లా, సూర్యుడు అక్కర్లా, చంద్రుడు అక్కర్లా, దేవాలయం లేదు, ఏమీ లేదు, గొర్రెపిల్లయే. యేసుక్రీస్తే. పరలోకానికి తృప్తి కూడా యేసుక్రీస్తే.
కావలసినంత తృప్తి యేసుక్రీస్తులో ఉంది. అనుభవిస్తే ఈజ్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. అందుకని అన్నాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించు. విమోచించబడిన వారు వింటున్నారా? విమోచించబడిన వారు ప్రస్తుత భక్తితో తృప్తిగా ఉండలేరు. వారి వల్ల కాదు. ఇంతేనా అని నిరాశపడి వెనుక్కు వెళ్ళరు. ఇంకా ఏదో ఉంది అని ప్రభు దగ్గరికి లోపలికి వెళ్ళే అనుభవాల్లోనికి ఉంటారు. దేవునితో పాటు మరింత లోతుల్లోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. భక్తి నీకు బోరు కొట్టింది అంటే నీవు దరిద్రుడవు అని అర్థం. ఆధ్యాత్మికతలో ఆత్మీయతలో దేవుడు నీకు విసుగు తెప్పిస్తున్నాడు అంటే నీవు అత్యంత బీదవాడవు, కడు పేదవాడవు అని అర్థం. దేంట్లో? ఆత్మీయతలో. ప్రభు నీకు తృప్తిగా ఉన్నాడు. ప్రభు చాలు అనేంత తృప్తిని క్రీస్తు ప్రభువులో అనుభవిస్తున్నామంటే నీవు ఐశ్వర్యవంతుడు. భక్తుల అనుభవాలు అవే. ఆసాపు మాట, దావీదు మాట, పౌలు మాట, నాకేమీ అక్కర్లేదు, క్రీస్తు మాత్రం చాలు అనేంత ఆ తృప్తి నేటికి మనకు లభించలేదు. అంటే క్రీస్తు ప్రభువులో ఉన్న నిజమైన మాధుర్యం, తృప్తి మనకు అర్థం కాల. ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి మనం రెండో పాయింట్కి వెళ్దాం. లూకాసు వార్తలో ఒక వృద్ధుడు మనకు కనిపిస్తాడు. చూడండి, లూకాసు వార్త రెండవ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నాను. లూకాసు వార్త 27 నుండి 32 వరకు చదువుతున్నాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. యెరూషలేములో చాలా వృద్ధుడు అతను, చాలా వృద్ధుడు. విమోచన కొరకు కనిపెట్టినవాడు. యేసుక్రీస్తును తన చివరి దినాల్లో యేసుక్రీస్తును తన చేతుల్లోకి తీసుకొని చూశాడు. ఇట్లా చూసి ఒక మాట అంటాడు, జీవితం చాలు, ఇక నేను వెళ్ళిపోయినా పర్లా. కారణం ఏంటి? క్రీస్తు ప్రభువును అత్యంత సమీపంగా నేను చూశాను. యేసుక్రీస్తును చూసిన తరువాత తృప్తిగా కన్ను మూసిన వ్యక్తి అతను. యేసుక్రీస్తును అనుభవించిన తర్వాత చాలా నెమ్మదిగా నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నానని పలికిన వ్యక్తి అతను. జీవిత చరమాంకంలో యేసుక్రీస్తును కనులారా చూచి తృప్తిగా జీవిత యాత్రను ముగించినవాడు అతను. నమ్మండి, ధనం తృప్తినివ్వదు. నమ్మండి, ఇది నిజం. మానవ బాంధవ్యాలు, సంబంధాలు ఇవి పెద్దగా తృప్తినివ్వవు. లోకంలో ఉన్నవి ఏవి మానవునికి తృప్తినివ్వవు. నమ్మండి, కావలసినంత తృప్తి యేసుక్రీస్తులో ఉంది. విచారం అనుభవించాల్సినంత యేసుక్రీస్తును నేటికి మనం సరిగా అనుభవించాల. మోషే కోరినట్టు అడుగుదాం. మోషేతో పాటు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మహిమను నాకు చూపించవా. ఆయన మహిమను చూపించమన్నాడు కదా యేసుక్రీస్తు తెంపని. ఇప్పుడు మనం అదే ఆలోచన చేస్తున్నాం. రండి అక్కడికి వద్దాం. 33వ అధ్యాయంలోనే ఆ మహిమ ఎక్కడుందో మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం. మొదటి విషయం ఏం జ్ఞాపకం పెట్టుకున్నాం? పరిశుద్ధమైన అసంతృప్తి. మోషే జీవితంలో కనిపించే పరిశుద్ధమైన అసంతృప్తి. రైట్. 33:21 మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను అని అన్నాడు. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను అని అన్నాడు. 34వ అధ్యాయంలో ఆయన మేఘములో యెహోవా దిగి వచ్చాడు. 5వ వచనంలో అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు అనే మాట. ఆ బండ ఎవరు చెప్పండి?
ఆ బండలో నుండి చూపించాడు. బండ ఆయన మహిమను కొంత దాచిపెట్టగా, వింటున్నారా? బండ ఆయన మహిమను కొంత దాచిపెట్టగా ఆయన వెనుక భాగము మాత్రమే మోషేకు కనబడింది. ఆ బండలో నుండి చూశాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఇలా ఉంటుంది. వెంబడించిన బండ అని ఉంటుంది. 10వ అధ్యాయం 4వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 10:4. వెంబడించిన బండ, తమను వెంబడించిన బండ. ఆ బండ క్రీస్తే. క్రీస్తులో నుండి తాను కనుపరుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ పార్శ్వం సగం మాత్రమే, కొద్ది మాత్రమే, కొంచెం మాత్రమే. కానీ దేవుని మహిమ సంపూర్ణంగా బయలుపరచబడింది ఒక చోటు ఉంది. దేవుని పూర్తి మహిమ తెలియదా, అర్థం కాదా అంటే అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? దేవుని మహిమంతా బయలుపరచబడిన ఒక స్థలం ఉంది. ఈ బండ ఆపింది దేవుని మహిమను పూర్తిగా మోషే చూడకుండా. బండ సందులో నుండి చూశాడు ఆయన వెనుక భాగాన్ని. ఇది పాత నిబంధన అనుభవం. మరి కొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయం. దయచేసి రండి. అదే నా ఈ వర్తమానం అంతా ఒకటే, క్రీస్తు వైపు చూడటం. మనం ఆయన వైపు చూసి ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం రానున్న దినాల్లో మనం చేయబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చదవండి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. ఇలా ఉంది. ఇప్పుడు చదవండి. 1 అనే సంఖ్య ఉంది కదా. జనితైక కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసుక్రీస్తులో దేవత్వము యొక్క పరిపూర్ణత ఉంది. యేసుక్రీస్తులో దేవుని మహిమంతా ఇమిడి ఉంది. యేసుక్రీస్తును చూడగలిగితే ఆయన మహిమనంతా చూడగలం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో దాగి ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని మహిమంతా ఆయనలో బయలుపరచబడింది. ఆ రోజు ఆ బండ వెనుక భాగం నుండి మాత్రమే చూశాడు మోషే. ఇప్పుడు పూర్తి మహిమ ఆ ప్రియ కుమారునిలో ఉంది. అందుకే ఆయన చాలా తృప్తినిస్తాడు. అందుకనే ఆయనలో అపారమైన సంపద ఉంది. అందుకనే ఆయన నాకేది వద్దు, నాకు ఈయన మాత్రము చాలు అని కోరుకునేంత తృప్తినిస్తాడు ఆయన క్రైస్తవ జీవితానికి. ఈజ్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. యేసుక్రీస్తు చాలు జీవితానికి అనేంత తృప్తి యేసుక్రీస్తులో ఉంది. ఎప్పుడు ఇంత తృప్తి కలుగుతుంది? ఏముండాలి? పరిశుద్ధమైన అసంతృప్తి. తృప్తి పడకండి ప్రస్తుత భక్తి జీవితంతో, తృప్తి పడకండి ప్రస్తుత లేఖన పరిజ్ఞానంతో, తృప్తి పడకండి ప్రస్తుత మీ ప్రార్థనా జీవితంతో, తృప్తి పడకండి ప్రస్తుత మీ వాక్య ధ్యాన జీవితంతో, తృప్తి పడకండి ప్రస్తుత మీ ఆరాధనా స్థితితో, తృప్తి పడకండి ప్రస్తుతం మీరున్న పరిస్థితితో. అసంతృప్తి ఉండాలి. ప్రభువా నీవు ఇంకా కావాలి, నేను ఇంకా ఎరగాలి, నాకు మరింత లోతు తెలియాలి, నీ జ్ఞానం నాకు మరి ఎక్కువ కావాలి, నీ లేఖనం మరి ఎక్కువ ధ్యానం చేయాలి, నీ సన్నిధిని మరెక్కువగా అనుభవించాలి, నీ మహిమను నేను మరి ఎక్కువ చూడాలి. సాటిస్ఫై అవ్వకండి, తృప్తి పడకండి. పరిశుద్ధమైన అసంతృప్తి మన మరణం వరకు మనకు ఉండాలి. అప్పుడే క్రీస్తులోని తృప్తిని మనం అనుభవించగలం. రైట్? పరిశుద్ధ అసంతృప్తి కలిగిన వాడు మోషే. ఈ పరిశుద్ధమైన అసంతృప్తి దేనికి దారితీసిందో తెలుసా? 34వ అధ్యాయానికి రండి. సెకండ్ పాయింట్, రెండవది 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? 34వ అధ్యాయం 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో, ఆ మాట పట్టుకోండి చాలు, ఏమనుంది? అతనితో నిలిచి. ఎవరితో నిలిచాడు? మోషేతో నిలిచాడు. ఎంతవరకు? 34:28 చూడండి. 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో
కూడా అక్కడ ఉండెను. తర్వాత ఏమనుంది? అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను అనుంది. 40 రాత్రింబగళ్ళు ఆయనతో నిలిచాడు మోషే. పరిశుద్ధమైన వింటున్నారా? నీకు ఎప్పుడైతే పరిశుద్ధమైన అసంతృప్తి ఉంటుందో ఆయనతో సుదీర్ఘకాలం నిలిచి ఉండే అనుభవం వస్తుంది. ఇది రెండవది. దిస్ ఇస్ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోసెస్. పరిశుద్ధమైన అసంతృప్తి కలిగిన వాడే ఎక్కువ కాలం ఆయనతో కూడా నిలిచి ఉండగలడు. ఎంతసేపు అయినా అన్నము లేకుండా, నీళ్లు లేకుండా, నిద్ర లేకుండా, ఆయన కావాలి అన్న తీవ్రమైన తపనతో 40 రాత్రులు 40 పగళ్ళు, నో రెస్ట్. ఎట్లా ఉంటాడు? పరిశుద్ధమైన అసంతృప్తి అనేది దేవునితో ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి కారణమవుతుంది. ఎక్కువసేపు నిలిచి ఉండటానికి కారణమవుతుంది. పింఛన్ ఇస్తున్నారు, ఉచిత ఏదో ఈ నగదు బదిలీలు ఉన్నాయి కదా. ఇప్పుడు పొద్దున 5 గంటలకే ఆఫీస్ ఓపెన్ చేస్తారు. రండి అంటే 4 గంటలకు వెళ్తాం తెలుసా? 4 o'clock. ఎంత పెద్ద క్యూ అయినా పర్లా. ఎందుకని? ఆకలి ఉంది. దేని మీద? డబ్బు మీద. 10,000 ఇచ్చేది వాళ్ళు. మళ్ళా 10 లక్షలు ఉంటాయి బ్యాంకులో. ఉదయం 5 గంటల నుండి దాదాపు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఎంతసేపు అయినా వెయిట్ చేయగలరు. ఆకలి, ధనము కొరకైన ఆకలి, నిద్ర. డబ్బు దగ్గర మానవుడు నిద్రను కూడా లెక్క చేయడు. డబ్బు దగ్గర మానవుడు ఆహారాన్ని కూడా లెక్క చేయడు. నీకు ఉచితంగా 1,00,000 రూపాయలు ఇస్తాయంటే అన్నం నీళ్లు లేకుండా, నిద్ర లేకుండా రోజంతా రోడ్డు మీద నిలబడమన్నా నిలబడతాడు. దేనికి పోకుండా, తన కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా. ఆకలి దేని నిమిత్తం? డబ్బు కొరకైన ఆకలి. దేవుని కొరకైన ఆకలి ఎంతసేపైనా ఆయనతోనే ఉండేలా చేస్తుంది. ఎంత కాలమైనా ఆయనతో ఉండేలా చేస్తుంది. ఎన్ని రోజులైనా ఆయనతో ఉండేలా చేస్తుంది. ఆయనతో ఎంతకాలం ఉండగలం? నేను అంటున్నది మీరు ప్రభుతో గడుపుతున్న సమయాన్ని గురించి మాట్లాడుతున్నా. మీరు ప్రభుతో గడిపే సమయాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. ఎంత సమయాన్ని ప్రభుతో పాటు గడపగలుగుతున్నాం? ఎంత సమయాన్ని వాక్యం దగ్గర గడపగలుగుతున్నాం? పరిశుద్ధమైన అసంతృప్తి ఎక్కువసేపు దేవుని దగ్గర గడిపే అనుభూతినిస్తుంది. యెహోవా ఆయనతో కూడా నిలిచి, మోషే దేవుడు, ఇద్దరు కలిసి 40 పగళ్ళు 40 రాత్రులు. మ్యాటర్ కాదు ఇది, సామాన్యమైన విషయం కాదు. అన్నము లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, ఏమీ లేదు. 40 పగళ్ళు 40 రాత్రులు. మోషే దేవుడు మాత్రమే. కారణం, దేవుడంటే పిచ్చి మోషేకు, దేవుడంటే విపరీతమైన ఆకలి మోషేకు, దేవుడంటే కోరిక మోషేకు, దేవుని గురించి మరి ఎక్కువ ఎరగాలన్న తపన మోషేది. 10 నిమిషాలు విసుగు. దేవుడంటే బోర్, ఆరాధన అంటే విసుగు, ప్రార్థన అంటే అసహ్యం, బైబిల్ స్టడీ అంటే కష్టం, విజ్ఞాపన అంటే మరింత భారం. ఈ ఒక 10 నిమిషాలు ఒకవేళ వర్తమానం కొనసాగిందంటే ఒక రకమైన అసహనం, నెమ్మది ఉండదు. కారణం ఏంటి చెప్పండి? తీవ్రత లేదు, ఆకలి లేదు, మంట లేదు అంతరంగంలో. భక్తుడైన పౌలు జీవితాన్ని ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే నేను అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అరేబియాకి ఎందుకు వెళ్ళాడు? ఏం చేశాడు? ఎవ్వరికీ తెలీదు. పిమ్మట నేను అరేబియా దేశమునకు వెళ్ళి తిని అక్కడే 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అంటారు చాలామంది. 14 రోజులు అంటారు కొంతమంది.
లేదు 14 నెలలు అంటారు మరి కొంతమంది. మోషే పౌలు దేవుడు ఎంతకాలం సహవాసం చేశాడో తెలియదు, ఎంతసేపు గడిపాడో తెలియదు. 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. 14 days అంటారు కొంతమంది, లేదు 14 months అంటారు మరి కొంతమంది. మేబీ అది 14 రోజులు కానివ్వండి, 14 నెలలు కావండి. పౌలు దేవుని కొరకైన పరిశుద్ధమైన అసంతృప్తి ప్రభువుతో ఎంతసేపైనా గడపటానికి మనసిస్తుంది. ఎన్ని గంటలైనా ఆయనతో పాటు ఉండటానికి మనసిస్తుంది. ప్రియులారా, దేవునితో ఎంతసేపు నిలిచి ఉండగలుగుతున్నాం? వేకువనే లేస్తే ఎంతసేపు ఆయనతో నిలిచి ఉండగలుగుతున్నాం? మందిరానికి వచ్చినప్పుడు ఎంత తృప్తిగా నా మాట అర్థమవుతుందా? తృప్తిగా, చాలా ప్రశాంతంగా, తృప్తిగా ఎంతసేపు ఆయన సన్నిధిని కూర్చోగలుగుతున్నాం? తృప్తిగా, విసుగు లేకుండా ఆయన సన్నిధిని ప్రార్థించే స్థితి లేకపోవటానికి కారణం తెలుసా? ఆకలి లేకపోవటం, పరిశుద్ధమైన అసంతృప్తి లేకపోవటం. పరిశుద్ధమైన సమయం లేదు, 12 అవుతా ఉంది. పరిశుద్ధమైన అసంతృప్తి ప్రభువుతో ఎంతసేపైనా నిలిచి ఉండటానికి దారితీస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతంగా ప్రభువుతో నీవు గడపటం. ఆయన 3.5 సంవత్సరాలు శిష్యులతో గడిపాడు. నాకు అక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. వీళ్ళు వాళ్ళ భార్యల దగ్గరకు లేకపోతే పిల్లల దగ్గరకు వెళ్ళారా లేదని ఒక చిన్న అనుమానం వస్తుంది. ఇండ్లకు వెళ్ళారో లేదో తెలియదు. బట్ 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు, చెప్పాలంటే 11 మంది, వారి సమయం అంతా ఆయనతోనే గడిపారు. దర్ ఎంటైర్ డే, 3.5 years, 3.5 సంవత్సరాలు. దేవుని కొరకైన పరిశుద్ధమైన ఆకలి. ప్రియులారా, ఒక ప్రశ్న సూటిగా యథార్థంగా చెప్పు. అసంతృప్తి ఉందా? ఆత్మ సంబంధమైన అసంతృప్తి ఉందా? నాకు ఇంకా ప్రభువు కావాలి అని. ఆ అసంతృప్తి ఉంటే మరి ఎందుకు విసుగుంది చెప్పు? నీకు 20 నిమిషాల ప్రార్థన ఎందుకు భారమైంది చెప్పు? 15 నిమిషాలు వాక్య ధ్యానమే కష్టంగా ఎందుకు నడుస్తుంది చెప్పు? ఒక 1 hour బైబిల్ స్టడీ నీకెందుకు భారంగా మారిపోయింది చెప్పు? బికాజ్ యు ఆర్ ఇన్ సచ్ ఎ పూర్ కండిషన్. నువ్వు అంత ఆత్మీయంగా అంత పేద స్థితిలో ఉన్నావు. నీకు ఆయన దొరకలా, నీకు ఆయన దక్కలా, నువ్వు ఆయన అనుభవించలా. మోషే రాత్రింబగళ్ళు ఆయనతో నిలిచాడు, పౌలు ఆయనతో నిలిచాడు. వీటన్నిటికంటే మించి మన ప్రభువును మాత్రం ఒకసారి చూసి తర్వాత మనం 3వ విషయాన్ని ఆలోచించేద్దాం. చూడండి, మార్కు సువార్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో గడిపిన సమయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. ఇంకా చాలా చీకటి ఉండగానే యేసుక్రీస్తుకి ఏమవసరం చెప్పండి? యేసుక్రీస్తు ఎందుకని తనతో తాను తృప్తి చెందలా? పరలోకపు తండ్రి సహవాసము కొరకై ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన వేకువనే లేచి కొండకు వెళ్ళేవాడు, తండ్రి దగ్గర గడిపేవాడు. ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా ప్రభు గడిపేవాడు. ఆయనకు తండ్రి అంటే తపన, తండ్రి సహవాసము కొరకైన విపరీతమైన కోరిక, వాంఛ ఆ ప్రియ కుమారునిది. పౌలుది అదే తపన, మోషేది అదే తపన. దావీదు 119వ కీర్తనలో, టైం లేదు నేను చెప్పట్లేదు అవన్నీ, 119వ కీర్తనలో, నా కన్నులు ఎప్పుడు ఇంకా చీకటి ఉండగానే, జాము కాకమునుపే నా కన్నులు నేను తెరుచుకొందును, 119వ కీర్తనలో రాస్తాడు. ఇంకా చీకటి ఉండగానే ప్రభుతో గడపటానికి ఆయనతో నిలిచి ఉంటారు. మోషే 40 పగళ్ళు 40 రాత్రుల్లో నిద్రాహారాలు మానేసి ఆయన కొరకైన తీవ్రమైన తపనతో
40 పగళ్ళు 40 రాత్రులు నిలిచి ఉన్నాడు. పరిశుద్ధమైన అసంతృప్తి ప్రభువుతో ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి శక్తినిస్తుంది. ఈ అసంతృప్తి ఉన్నవారే ఎక్కువ సమయం ప్రభుతో ఉండగలరు, ఎంతసేపు అయినా ప్రభు సన్నిధిని గడపగలరు. ఆయన సన్నిధి, ఆయన మాటలు ఏవి వీరికి విసుగును కానీ, బాధను కానీ, అసహనాన్ని కానీ కలిగించవు. కలిగిస్తున్నాయి అని అంటే మాత్రం మీరు ఆలోచించండి. దట్స్ ఇట్. మూడవది, పరిశుద్ధమైన అసంతృప్తి ఎక్కువగా ఆయనతో నిలిచి ఉండడానికి కారణమైంది. నిలిచి ఉంటే ఏమవుతుందో చూడండి. థర్డ్ ఎక్స్పీరియన్స్ మోషే జీవితంలో, 3వ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 34వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నిర్గమకాండం 34:8 చదువుతారు ఒకరు త్వరగా. అందుకు మోషే, ఎందుకని? ప్రభు మాట్లాడిన తర్వాత, ప్రభు తన మహిమను చూపించిన తర్వాత, ప్రభుతో గడిపిన తర్వాత ఏమన్నాడు? మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ మోసెస్. త్వరపడి దేవుని మహిమ అలా దాటి వెళ్తూ ఉంది మోషే ముందు. బండ సందు నుండి దేవుని మహిమ మోషే కనబడతా ఉంది. దేవుని మహిమ దాటి వెళ్తూ ఉండగా ఆ మహిమను చూసి చూడమన్నాడు కదా, చూపించమన్నాడు కదా. చూడకుండా ఏం చేశాడో తెలుసా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా చూశాడో లేదో, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటి తెలుసు? ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటి? త్వరపడి అనే మాట ఉంది. త్వరపడి, ఇమ్మీడియట్గా, వెంటనే, ఆ నెక్స్ట్ సెకండ్ ఆయన చేసిందంటే తలను నేల వరకు వంచి నమస్కారం చేశాడు. వెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్. డిలే లేదు, లేజినెస్ లేదు, ఆలోచించలా, ప్రశ్నించలా, తర్కము చేయలా, త్వరపడి ప్రభు కొరకైన తొందరపాటు, త్వరపడ్డం, లేకపోతే ఇలా చెప్తాను, దీన్ని ఇలా మాట్లాడుకుందాం. దేవుని మహిమ అర్థమైన తరువాత, ఈ పరిశుద్ధమైన అసంతృప్తి ఆయనతో ఎక్కువ సమయం నిలిపే అనుభవాన్ని ఇచ్చిన తర్వాత, ఆ అనుభవం తర్వాత మోషేకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే త్వరపడి దేవుని సంబంధించిన ప్రత్యక్షతకు ఇతని ఇమ్మీడియట్ రెస్పాన్స్ త్వరపడి నేల వరకు తలను వంచి. లేట్ చేయాల, ఆలస్యం చేయాల. ప్రభు కొరకై త్వరపడే అనుభవం, దేవుని నిమిత్తమై ఏదైనా కానీ త్వరగా, అంటే దాన్ని నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు ఆ తెలుగు పదం. తొందరపడ్డం, దాన్ని ఏమంటారు? ఉత్సుకత అంటామా? ఉత్సుకత అనాలా? లేకపోతే ఒకటి కావాలనే విపరీతమైన తపన ఉంటుంది చూడండి, ఉత్సుకత. ఆతురత. ఆకలితున్నోడికి అన్నం పెట్టండి, తినేటప్పుడు చూడండి, వాళ్ళ ఆతురత చూడండి. మోషేకు ఆతురత. దేనికి ఆతురత అంటే ఆయనకు స్పందించడానికి ఇతను చూపిన ఆతురత. త్వరపడి నేల వరకు తల వంచి ఆరాధించటానికి ఆలోచించలా, తల వంచటానికి ఆలోచించలా, నమస్కారం చేయటానికి ఆలోచించలా. ఇమ్మీడియట్గా తలను వంచాడు, దేవునికి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. త్వరపడి ప్రభువు పట్ల మన స్పందన ఆలస్యం కావటానికి కారణం ఏంటి చెప్పండి? ప్రభు పట్ల మన స్పందన ఆలస్యం కావడానికి కారణం ఏంటి చెప్పండి? ఒక పోలీస్ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నా. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రైల్వే స్టేషన్లో ఆ ట్రాక్, అది ఆ ప్లాట్ఫామ్ మీద వాకింగ్కి వచ్చాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ నాతో మాట్లాడుతున్నాడు, నాకు సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చాడు. ఆయన చూసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇట్లా తిరిగినాడు, జస్ట్ కాళ్ళు ఇట్లా చేతి దగ్గరకు వచ్చేసినాయి, వెంటనే సెల్యూట్ చేసి ఇమ్మీడియట్గా, చాలా ఏమంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యాడు. నేను ఏం చేస్తున్నాడు అని లోపల ఆల్రెడీ సెల్యూట్ కొట్టేశాడు ఎస్ఐకి. ఆయన వాకింగ్ చేస్తున్నాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద. కొంతమంది బయట ఎక్కడికి వెళ్ళరు, ప్లాట్ఫామ్ల మీద వాకింగ్ చేస్తారు పొద్దున్నే. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసును చూసినటువంటి ఒక కానిస్టేబుల్ చూసిన వెంటనే లేట్ చేయలా. ఎవరో ఈయన గుర్తుపట్టడం ఆలస్యం కాల, స్పందించడం కూడా ఆలస్యం కాల. ఇమ్మీడియట్గా వెంటనే
నిలబడ్డాడు, ఒకసారి సెల్యూట్ కొట్టాడు, అయిపోయింది. ప్రభు కొరకై మన స్పందన దైవికమైన విషయాల్లో ఎలా ఉంటుంది? త్వరపడి నేల వరకు వంగి నమస్కారం చేసి ఇమ్మీడియట్గా ఒక 2-3 ఎక్స్పీరియన్స్ చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రభు కొరకైన ఆతురత కలిగిన వాడు మోషే. అసంతృప్తి మాత్రమే కాదు, ఈయనది ఆతురత, కరెక్టే, ఉత్సుకత. లూకా సువార్త 19వ అధ్యాయంలో వాళ్ళు అప్పుడే వేరు, వీళ్ళు ఈ బ్యాచే వేరు, ఈ కేటగిరీ వేరు. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకు బాగా తెలుసు, చిన్నప్పటి నుండి సండే స్కూల్ కథలు విన్నాం మనం ఇతని గురించి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. త్వరగా దిగి, ఎవరైనా జక్కయ్య ఎవరిని చూసి, అక్కడే ఉంది 3వ వచనంలో, యేసు ఎవరో అని చూడకోరేను అని ఉంది. ప్రభు కొరకైన కోరిక కలిగిన వాడు ఇతను. అక్కడ వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, ఎవరికి ప్రభును చూడాలన్న కోరిక లేదు, జస్ట్ ఏదో వచ్చి చూసి వెళ్ళాలని వచ్చారు. మీలా కొంతమంది ఊరికేదో మందిరానికి వెళ్ళి రావాలని కోరికతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? రావాలంటే వచ్చాం, కానీ కోరికతో ఎంతమంది వచ్చాం? ప్రభు కొరకైన కోరికతో ఎంతమంది వచ్చాం? రావాలంటే వచ్చాం, వెళ్ళాలి కాబట్టి వచ్చాం, ఆదివారం కాబట్టి వచ్చాం, 9:30 అయింది కాబట్టి వచ్చాం, క్రైస్తవులం కాబట్టి వచ్చాం. కానీ కోరికతో ఎంతమంది వచ్చాం? యేసుక్రీస్తును ఎరుకో వీధుల్లో చూడటానికి వచ్చారు, ఊరికంతే. జనసమూహాలు మీద పడతా ఉన్నాయి, కానీ ఒక్కడిలో ప్రభు కొరకైన విపరీతమైన కోరిక ఉంది. యేసు ఎవరో అని కోరేను, తపన, ఆతురత, ఆసక్తి ఉంది. ప్రభు ఎప్పుడైతే జక్కయ్యతో మాట్లాడాడో ఆలస్యం చేయాల, త్వరగా దిగి యేసుక్రీస్తుతో ఇంటిలో గడపటానికి ఆలస్యం చేయాల. ప్రభువు తనను, వింటున్నారా? ప్రభువు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు, ఆయన మనకు అర్థమయ్యేలా మనకు బయలుపరచబడుతున్నప్పుడు, దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్? వెంటనే ఎలా రెస్పాండ్ అవుతున్నాం? మన నిట్టూర్పులో ప్రభు స్పష్టంగా మాట్లాడుతుంటే కూడా మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? తలలు గేరటం, ఆలోచించటం. కొంతమందికి ఇవి లోపలికి కూడా పోవు అసలు. కొంచెం కూడా మొత్తం 40 నిమిషాల వర్తమానాల్లో 1-2 తలంపులు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? ఆయన కొరకైన అసంతృప్తితో ఉన్నవారు ఆయనతో పాటు ఎంతకాలమైనా నిలిచి ఉంటారు. ఆయనతో పాటు నిలిచి ఉన్నవారు ఆయనకు సంబంధించిన విషయాల దగ్గర వెంటనే స్పందిస్తారు, లేట్ చేయరు. త్వరగా దిగి ఇమ్మీడియట్గా ప్రభువుని చేర్చుకున్నాడు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నావా? ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నావా? వెంటనే ఆలస్యం చేస్తున్నావా? ఆ మనుషుడవు నీవే అన్నాడు నాతాను. వెంటనే దావీదు నోటి నుండి వచ్చిన మాట ఏంటి? నేను పాపం చేసి తిని. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. తప్పు అని అర్థమైన వెంటనే రెస్పాండ్ అయ్యాడు. రెండో వ్యక్తిని చూద్దాం, చూడండి. 13వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనంలో, బైబిల్లో ప్రతి వర్డ్ కీలకమైంది. 13:27 చూడండి ఒకసారి, క్షమించండి, 11:29. 11:29 యోహాను సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఆయన యొద్దకు వచ్చిన ఆమె విని త్వరగా లేచి, లేట్ చేయాల, నో డిలే, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడు మరియా. మాట వినబడగానే త్వరగా లేచి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే త్వరగా లేవటం. ఆలస్యం చేయకండి. దైవిక ప్రత్యక్షతకు, దైవిక పిలుపుకు, దైవిక బయలుపాటుకు ఆలస్యమైన స్పందనలు ఇవ్వకండి, నష్టపోతాం. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఆయన పిలిచాడు, త్వరగా లేచింది, వెళ్ళిపోయింది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు వెంటనే స్పందిస్తున్నామా? ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నామా? అప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నామా? అక్కడే ఆ క్షణమే డెసిషన్స్ తీసుకుంటున్నామా? మరొక వ్యక్తి ఉన్నాడు, యోహాను సువార్తలో కనిపిస్తాడు. 20వ అధ్యాయం
చూడండి, అక్కడే చదువుదాం. 20వ అధ్యాయం 4వ వచనం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి దైవిక కుతూహలం, దైవిక ఆతురత, దైవిక ఉత్సుకత, విపరీతమైన ఆశ, కోరిక, తపన, జిజ్ఞాస ఇతని కంటే ముందుగా వెళ్ళాలని సమాధిని చూడటానికి ఈ యోహాను, ఈ సువార్త రాసిన యోహానే అతను. ఆ శిష్యుడు అంటే యోహానే త్వరగా పరుగెత్తి ప్రభు కొరకై త్వరపడండి, నష్టమేం లేదు. ప్రభు కొరకు త్వరగా చేయటం, ప్రభువుకు సంబంధించిన వాటి పట్ల వెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్, అది మోషేలో కూడా కనపడుతుంది. త్వరపడి నేల వరకు వంగి ఆలస్యం చేయాల, వెంటనే తల వంచుకున్నాడు, దేవునికి నమస్కరించాడు, ఆరాధించాడు. ఆయన మహిమను చూడగానే తొందరపడ్డాడు, వెంటనే త్వరపడి ఆయనకు స్పందన చేసి చూపించాడు. నేల వరకు తలను వంచి ఆయనకు నమస్కారం చేశాడు. దట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ మోజెస్. అది మోషే యొక్క స్పందన. 3 విషయాలు విన్నాం. మోషేది పరిశుద్ధమైన ఆకలి, పరిశుద్ధమైన అసంతృప్తి, ఇంకా కావాలి అని. ఆ తృప్తి అంతా ఎవరిలో ఉంది చెప్పండి? కొత్త నిబంధన వైపు చూద్దాం. యేసుక్రీస్తులో ఉంది. ఆయన జీవితానికి చాలు అనేంత తృప్తి కలిగించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఆయన వైపు మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిది పరిశుద్ధమైన అసంతృప్తి. చెప్పండి. ప్రభుతో ఎక్కువ కాలం నిలిచి ఉండే అనుభవాన్ని ఇస్తుంది. ప్రభుతో ఎక్కువ కాలం నిలిచి ఉండేవాడు ప్రభు కొరకు వెంటనే స్పందించే అనుభవానికి వస్తాడు. ఈ 3 అనుభవాలు మోషే జీవితంలో కనిపిస్తున్నాయి. అట్టి అనుభవాలు మన జీవితాల్లో కూడా కలిగి ఉండటానికి ప్రభు చాలిన కృప మనందరి పట్ల విశేషంగా చూపునుగాక.